కార్యక్రమం ఉందిరా, వెళ్ళి తీసుకురా పో. వచ్చాయి. అరకిలో చికెను, పావు కిలో సరుకులు. అయ్యో నీ మధ్యలో చచ్చిపోతున్నాను. ఏమండి ఏమండి ఇలా రండి. శేఖర్ శేఖర్ ఇలారా. ఏంటయ్యా? వీడి మధ్యలో చచ్చిపోతున్నాం కానీ మార్కెట్కి వెళ్ళి పండ్లు పూలు తీసుకురా వెళ్ళండి. సరే అత్తయ్య, పారయ్యా. ఏమే పొద్దు నుంచి తుడవలేదా? తుడిచామనుకుని వచ్చి కూర్చున్నారే. సరే కానీ కానీ సుబ్బులు ఏరా సుబ్బులు కాఫీ పట్టరా. నిన్న పనికి రాలేదే? కుదరలేదమ్మగారు. సరే పని చూసుకో. రండి కూర్చోండి మేడం గారు. అంతే. పిల్లకైతే కూరకి వచ్చిందని మరి చెప్తా. ఏం బాబు, నీ పేరేంది? అది బాబు. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్. జీతం ఎంత వస్తుంది? 1.5 దాకా వస్తుంది. ఏమన్నా పైన ఏమైనా వచ్చాయా? రావు సార్. నువ్వే అరుసుకో. అయినా ఎందుకండి? భాగ్యం, సౌభాగ్యం, విలువ వచ్చారు. అమ్మా లక్ష్మి వెళ్ళి చెల్లి తీసుకున్నా. బాబు ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్. ఎంత సార్ జీతం? 1.5 దాకా వస్తుంది. పేరేంది? హరిబాబు. అలీబాబా. జీతం ఇంటికి తీసుకొని ఇస్తావా? మధ్యలో ఏమన్నా ఇస్తాను. బండి ఉందా? బండి లేదు. అవన్నీ ఎందుకండి, నాకు తెలీదా? ఉండవే. అట్లాగని చెప్పి చేస్తున్నారా? చేస్తున్నావా? అవి ఎందుకండి? అవన్నీ ఎందుకండి? సరే సరే నీ ఇష్టం. నచ్చినట్టు చేయి. సరేనండి, మీ సంబంధం నాకు నచ్చింది. మంచి ముహూర్తం చూసుకుని ముహూర్తం పెట్టుకుందాం. నమస్తే అండి. నేను చూసేలే. సరే బాగానే ఉన్నాడు. చూద్దాం. నాలా కాకుండా బాగుంది. మేషరాశి, ధనుసు లగ్నం, మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం ఖాయం చేస్తున్నాను. మరొకటి సాయంత్రం పౌర్ణమి, శుభలగ్నం, శుభగడియ, మంచి గడియ, ఆ లగ్నం ఉంది. ఏది ఖాయం చేయమంటారు? సరే. సరేనండి, శివరాత్రి వెళ్ళిన తర్వాత లగ్నం ఖాయం చేస్తున్నాను. 3:30:2 లగ్నం. బ్రహ్మముహూర్తం ఆ రోజు బాగుంది. శుభయోగం, శుభకృతి, శుభ ఆశీస్సులు. నమస్తే. ఏమండి వదిన గారండి, ఆ కార్యక్రమానికి ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారండి? రేపు మళ్ళీ శనివారం కదా, ఈరోజు శుక్రవారం అని ఈ రోజు కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్న వదిన గారు. సుబ్బులు చెప్పులు సుబ్బులు అమ్మగారు, ఆ గదిని శుభ్రం చేయి. అలాగే అమ్మగారు. అరే తమ్ముడు, ఎవరు లేరులేరా? ఎవరు లేరులేరా? లేరులే. ఇల్లు లేరులే. కూర్చో. మావా, ఇదో రంగడు. మావా, మన రంగడు. అంతేరా. అంతేరా.
ఏంద్ర ఈ మతి పరుపులు నరికి ముక్కలు చేసుకురారా అట్ట ఇది బాధి కదా ఏంద్రా తమ్ముడు రాత్రి బాగా అయినట్టుంది అయిద్దురా నాకు తెలుసురా నేను నిజం చెప్తానని నీకు నిజం చెప్తారా అన్నా పాలు తెచ్చిందా వరంగా తాగిందా శేఖర్ అరే అరే పాలు తెచ్చిందా పాలు తెచ్చిందా పాలు తెచ్చిందా వరంగా తాగిందా శుభ్రంగా తాగిందా ఉమ్మనంటే ఏం అవసరం ఉమ్మనంటే తర్వాత బందేస్తావా ఎన్నాళ్ళు చేస్తాం సేకరింద్ర చేస్తాను శాఖని తినరా ఎవరు లేరు మందు కొనడాను అన్నాడు బుద్ధిమంతుడు మంచిడు నీ బ్రెయిన్ లేకపోయినా సరే ఉన్నట్టు నటిస్తున్నావు మరి ఉండి కూడా అన్నడి పైచాడు ఏం చేద్దావురా మగాళ్ళ కట్టాలు ఆడాలకి అంటే తెలుస్తాయిరా తెలుగు వంట చేస్తున్నానే ఆగవే పప్పు చేర కాస్తున్నానే అల్లుడు శేఖర్ ఏం చేస్తున్నాడు? శేఖర్ బట్టలు ఉతుకుతున్నాడు. సరే సరే కానివ్వండి. అలాగే ఒకసారి కాండి ఒకసారి రండి. ఏంటి గోల నా కర్మ అమ్మా అమ్మా మీ అల్లుడు వెళ్ళిపోతున్నారమ్మా. ఏమైందమ్మా? ఏమోనమ్మా. శేఖర్ హరి ఆగండి అయ్యా. అమ్మా అమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా అమ్మా. అత్తయ్య అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా ఏమైంది? అత్తయ్య అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా. పూలాడి అమ్మా లేమ్మా ఏమైందమ్మా? అత్తయ్య అమ్మా లేమ్మా ఏమైందమ్మా? అమ్మగారు లేమ్మా ఏమైంది? అత్తయ్య అమ్మగారు అమ్మా లేమ్మా ఏమైంది? లేమ్మా. అత్తయ్య అమ్మగారు అమ్మా లేమ్మా ఏమైంది? సరే ఇంకొంచెం ఎక్కువ అత్తయ్య అమ్మగారు అమ్మా లేమ్మా ఏమైందమ్మా? అమ్మగారు ఏమైంది అమ్మగారు అమ్మగారు అమ్మా అమ్మగారు అమ్మా ఏమైంది లేమ్మా. అత్తయ్య అమ్మా లే. అత్తయ్య అమ్మా లేమ్మా ఏమైంది? అత్తయ్య అమ్మా లేమ్మా. అత్తయ్య అమ్మా లే ఏమైందమ్మా? అమ్మగారు అమ్మా లేమ్మా ఏమైంది? ఏం కాలేదుగా అమ్మయ్య దేవుడు మంచోడు కరుణించాడమ్మా. అబ్బా ఇలా ఉంది భాగ్యం. ఇదంతా నా కోసమే అండి, మన పిల్లల కోసమే కదా.
శేఖర్ ఇలా రా నాన్న. నా కూతురు ఒక విషయం చెప్పాలి. నా కూతురు నేను ఈ ఇంట్లో ఒక 10 నిమిషం అదే మామయ్య. ఆమె ఇలా అవటానికి కారణం ఏంటి తెలుసు? ఇలా అవడానికి కారణం తెలుసా? ఒకప్పుడు మీ మామగారు పెళ్ళైన కొత్తలో బాగా తాగి గొడవ తన్ని కాలు కొట్టి వెళ్ళిపోయాడు. ఆదరించి నన్ను పెళ్లి చేసుకొని ఈ పిల్లలకి తండ్రి చేసింది. అదే మామకి ఆమె నాకు కాకూడదని ఇలా చేస్తున్నాను అన్నమాట. అంతేకాని నేను ఎంతో చాలా ఆమె జీవితం అలా కాకూడదని ఆమె నాకు కాకూడదు మిమ్మల్ని తెచ్చుకొని అంతేగాని మరో స్వదేశం లేదు. దురుద్దేశం అసలు లేదు. అర్థం చేసుకోండి. సరే మా